దేశంలో కూడా ఊహించలేదు. అందుకని చంద్రబాబు పవన్ కళ్యాణ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎప్పుడూ ఆయన కెరీర్‌లో పొలిటికల్ కెరీర్‌లో తనతో కలిసి వస్తున్న పార్టీలకి, నాయకులకి ఇవ్వని ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్‌కి ఇచ్చాడు. సో, అందువల్ల అక్కడ పవన్ కళ్యాణ్ కోరి నియోజకవర్గానిలో ఈయన కోఆపరేట్ చేసి గెలిపించాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలో ఎక్కువ గడపలేడు, స్టేట్ అంతా తిరగాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ బాధ్యతని వర్మకు అప్పగించాడు. యాక్చువల్‌గా వర్మ పరిస్థితి చూస్తే ఆయన పూర్తి పేరు శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ, ఎస్విఎస్ఎన్ వర్మ అంటారు. ఆయన 2009లో రాజకీయాల్లోకి వచ్చాడు. 2000 అప్పుడు వంగగీత మీద ఫస్ట్ పోటీ చేశారు. అప్పుడు వంగగీత గెలిచింది ప్రజారాజ్యం నుంచి. ఆ తర్వాత 2014లో ఈయనకి సీట్ ఇవ్వలేదు. అప్పుడు ఈయన రెబల్‌గా అక్కడ పోటీ చేసి పెండెం దొరబాబు మీద ఈయన గెలిచాడు. దాని తర్వాత తెలుగుదేశంలోకి మళ్ళీ చేరాడు. సో, దాని తర్వాత మళ్ళీ 2019లో ఆయన ఓడిపోయాడు. అప్పుడు జగన్ వేవ్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన ప్రజల్లో నిరంతరం ఉండడం, కరోనా టైంలో కూడా ప్రజలకి కావాల్సిన వస్తు సేవల్ని ఆయన అందించడం, ప్రాణాలకి భయపడకుండా ఇవన్నీ చేయగలిగాడు కాబట్టి అక్కడ వర్మకైతే పిఠాపురంలో మంచి పేరుంది. ప్రజల్లో ఉంటాడు, ప్రజల సమస్యలకి స్పందిస్తాడు ఇమ్మీడియట్‌గా అన్న ఇది ఉంది. ఎక్కడ కూడా తాను నాయకుడనే ఒక అహంకారం చూపించకుండా సామాన్య కార్యకర్తలాగా ఆయన పనిచేస్తాడని. సో, ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అది కోరేసరికి చంద్రబాబు ఆయన్ని పిలిచి ఆయనకి ఒక హామీ ఇచ్చి నీకు ఫస్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తానని ఒప్పించి పంపించాడు. లోకేష్, చంద్రబాబు హామీలు ఇవ్వడంతోనే ఆయన కూడా మనస్ఫూర్తిగా రంగంలో దిగి, ఎందుకంటే ఆయన కూడా అర్థం చేసుకున్నాడు ప్రభుత్వం మన పార్టీ ప్రభుత్వంలోకి రావాలంటే పవన్ కళ్యాణ్ అవసరం ఉంది, పవన్ కళ్యాణ్ గెలిపించాలంటే మనం త్యాగం చేయాలి అన్నది ఆయన కూడా అర్థమయ్యి ఆయన రంగంలో దిగాడు. పవన్ కళ్యాణ్ రాకుండా నేనే చూసుకుంటానని చెప్పి వర్క్ చేశాడు. ఆ క్యాడర్ని అంతా వర్క్ చేయించాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మంచి మెజార్టీతో గెలవడానికి అది ప్రధాన కారణంగా ఉంది. ఎందుకంటే జగన్ అక్కడ పెద్ద ఎత్తున మోహరించాడు. తన మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ పెద్ద పెద్ద వాళ్ళని పెట్టాడు. అన్నీ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గెలవగలిగాడంటే ఖచ్చితంగా నాగబాబు చెప్పిన ఆ 2 ఫ్యాక్టర్లు కూడా వాస్తవమే. పవన్ కళ్యాణ్ క్రేజ్ వాస్తవమే, అట్లాగే తమ జన సైనికులు పనిచేయడం ఇవన్నీ వాస్తవమే. దాంతోపాటు వర్మని ఫ్యాక్టరీని కూడా మనం కాదనలేము. వర్మ ఖచ్చితంగా ఫ్యాక్టరీ. కానీ దీన్ని ఇప్పుడు వీళ్ళు ఓపెన్గా అలా అని అతను అవమానించి అతనికి ఎమ్మెల్సీ రాకుండా ఎటువంటి పదవి రాకుండా అడ్డుకోవడంలో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది. నిజానికి చంద్రబాబు ఇద్దామనుకున్నాడు, కానీ పవన్ కళ్యాణ్ అడ్డుపడి అతనికి ఇస్తే అతను స్ట్రెంగ్తన్ అవుతాడు. అక్కడ స్ట్రెంగ్తన్ అయితే మనకు పర్మనెంట్గా పిఠాపురం అనేది మన అకౌంట్లో ఉండాలి, అక్కడ ఇంకొక నాయకుడు బలపడకూడదు అనేది పవన్ కళ్యాణ్కి ఉన్న స్టేట్. పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ నుంచి చూస్తే అది తప్పు కాదు. ఎందుకంటే తనకి ఒక చంద్రబాబు కుప్పంలాగానో మన జగన్కి పులివెందల్లాగా, బాలకృష్ణకి హిందూపురం లాగా తనకు ఒక పర్మనెంట్ నియోజకవర్గం ఉండాలని పవన్ కళ్యాణ్ అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే స్టేట్ లెవెల్ లీడర్లకు ఒక పర్మనెంట్ నియోజకవర్గం లేకపోతే వాళ్ళకి టెన్షన్ ఉంటుంది, మళ్ళీ అక్కడ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది, అవన్నీ ఉంటుంది. అందుకని ఒక పర్మనెంట్గా నియోజకవర్గం పెట్టుకుంటే వాళ్ళు సేఫ్గా ఉంటుంది, వాళ్ళు మిగతా స్టేట్ వైడ్గా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. అది పవన్ కళ్యాణ్ అలా ప్లాన్ చేసుకోవడంలో తప్పు లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే ఆయనకేదో పదవి ఇచ్చి ఆయన కూడా గౌరవించి ఆయన కూడా తీసుకొని ఉంటే బాగుండేది, కానీ తొక్కేయాలని అయితే పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతుంది మనకి. సో దాంతో ఈ స్టేట్మెంట్లు అయిన తర్వాత వర్మ కూడా ఒక సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు. మళ్ళీ ప్రజలే నా బలం, ఒక కార్యకర్తే అధినేత అని ఒక పోస్ట్ పెట్టాడు. ఇది నాగబాబు విమర్శించిన తర్వాత. అంటే ఇక్కడ ప్రజలు నాతోనే ఉన్నారు జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ బిల్లు 2024 ఆ బిల్లుని మళ్ళీ ప్రవేశపెడుతోంది బీజేపీ. దానికి మద్దతు ఇవ్వడానికి నితీష్ కుమార్ ఒప్పుకున్నాడు. ఆయన ఏం చెప్తున్నా అంటే ఇది పారదర్శకంగా ఉంటుంది. వక్ఫ్ బిల్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రధానంగా ముస్లింల ఆస్తులు, ముస్లింలకి సంబంధించిన ఎవరైనా దానం చేసినా కానీ ముస్లింల రిలీజియస్ ఆస్తులు కానీ అన్నీ వక్ఫ్ బోర్డు కింద ఉంటాయి. దాంట్లో పారదర్శకం ఉండడానికి ఆ బోర్డులో నాన్ ముస్లింలు పెట్టడం, ఆ అకౌంట్లంతా మొత్తం కలెక్టర్లకు అప్పగించేయడం,
ఇలా అంటే వక్ఫ్ బోర్డు నుంచి అధికారాన్ని పీకేయడం అనేది ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. దానివల్ల వాళ్ళకి వక్ఫ్ బోర్డు ఆస్తులకి ముస్లింలకి పట్టుబోతుంది అనేది వాళ్ళ ప్రధానంగా ఆందోళన. నాన్ ముస్లింలు దాంట్లో ఉంటారు. సో ఇది కరెక్ట్ కాదు. హిందూ బోర్డులు ఉంటాయి, ఇప్పుడు టీటీడీ ఉంది, దాంట్లో నాన్ హిందువులను పెట్టరు కదా, ఇక్కడ ఎందుకు ఇలా తీసుకొస్తున్నారు, ఇవన్నీ వాళ్ళ వ్యతిరేకత ఉన్నాయి. దాని మీద మనం ఆల్రెడీ చేసాం. సో దీన్ని సపోర్ట్ చేస్తున్నాడు నితీష్ కుమార్, చంద్రబాబు కూడా చేస్తున్నాడు. నేను తర్వాత ఆయన విషయానికి వస్తాను. సో ఇప్పుడు అక్కడ బీహార్ పరిస్థితి ఏంటంటే 2025లో ఎన్నికలు వస్తున్నాయి. బీహార్లో ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. దాదాపు 23 సంవత్సరం లెక్కల ప్రకారం 1,76,00,000 మంది అక్కడ ముస్లింలు ఉన్నారు. అది వచ్చి 16.87% అనమాట. అంటే 17% ముస్లింస్ బీహార్లో ఉంటారు. మొత్తంగా బీహార్ పాపులేషన్ 10,41,00,000 అంటే అందులో వీళ్ళు 1,76,00,000 వరకు ముస్లిం పాపులేషన్ ఉంది. అందువల్ల చాలా స్ట్రాంగ్గా ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ అనేది అక్కడ పనిచేస్తుంది. ముఖ్యంగా కిషన్గంజ్, కతియారా, అరారియా ఇలాంటి జిల్లాల్లో ముస్లింలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అందుకనే బీజేపీ తెలివిగా ఏం చేసిందంటే మన ఎంఐఎంని అక్కడ దించి ముస్లిం ఓట్లను చేల్చడం అనేది చేసింది. గతంలో మొన్న ఎన్నికల్లో గెలవడానికి కూడా ఎంఐఎం ప్రధాన కారణం. దాదాపు అక్కడున్న 100 నియోజకవర్గాలలో ఈ ఓట్లు చేల్చగలిగి 10,000 ఓట్లు 5,000 ఓట్లు చేల్చడం వల్లనే బీజేపీకి గెలిచింది. ఇది దేశవ్యాప్తంగా ఎంఐఎం రోల్ ఏంటంటే ముస్లింల ఓట్లు చీల్చి బీజేపీకి మేలు చేయడం. ఎందుకంటే ముస్లింల ఓట్లు అనేక చోట్ల బీజేపీకి యాంటీగా కాంగ్రెస్కో లేకపోతే ఇండియా కూటమిలోని పార్టీలకు పడతాయి కాబట్టి దాంట్లో నుంచి కొంత చేల్చగలిగితే మోడీకి ఉపయోగం. ఇదే పని ఎంఐఎం అన్ని చోట్ల చేస్తుంది. సో అందువల్ల ఇప్పుడు ముందు నుంచి కూడా ముస్లింలు నితీష్ కుమార్ పార్టీకి సపోర్ట్గా ఉంటున్నారు. 2013కు ముందు కానీ మధ్యలో ఇతను ఏంటంటే నితీష్ కుమార్ ఒక చోట ఉండడు. కొన్నిసార్లు మహాగఠబంధన్ కూటమిలో ఉండడం, అంటే ఎన్డీఏలోకి వెళ్ళడం, కొన్నిసార్లు మళ్ళీ ఇటు ఇండియా కూటమిలోకి రావడం, ఇదనేది అతను కప్పలాగా అటు ఇటు గెంతుతూ ఉండడానికి జరుగుతుంది. లేటెస్ట్గా అతను లాస్ట్ ఇయర్ మళ్ళీ బీజేపీ కూటమి ఎన్డీఏల కూటమిలోకి వచ్చాడు. వచ్చినప్పుడు అతను బీజేపీలో గతంలో ఉన్నప్పుడు కూడా 2013 ముందున్నాడు, దాని తర్వాత 13లో ఉన్నాడు, దాని తర్వాత 17లో ఉన్నాడు. ఇలాగా ఉన్నప్పుడు కూడా ముస్లింలు ఎప్పుడు ఇంత తీవ్ర వ్యతిరేకత రాలేదు నితీష్కి. ఇప్పుడు ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దానికి ప్రధాన కారణం బీజేపీ సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లాంటివి తీసుకురావడం, ఈ వక్ఫ్ బిల్లు తీసుకురావడం, దీన్ని వ్యతిరేకించకుండా ఇతను ఉండడంతో ఇతను కాంప్రమైజ్ అయిపోయాడు, హిందూ ఫండమెంటలిస్టులతో కలిసిపోయాడని ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ప్రధాన కారణం. ఇప్పుడు ఒక పక్క బీజేపీ కూడా అపీజ్మెంట్ ముస్లింలని బుజ్జగించే కార్యక్రమం బీజేపీ కూడా ఫస్ట్ టైం చేస్తుంది. ఇంతకు ముందు కూడా బీజేపీ ఏంటంటే కొన్ని చోట్ల పస్మండా ముస్లిమ్స్ అంటారు. పస్మండా ముస్లిమ్స్ అంటే ముస్లింలలో బీసీలు బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. అది దాదాపు 80% పస్మండా ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళని